मया देवा परिपूर्णं तदास्तु ते आनेन पूजनेन सर्वात्मकः श्री जगदम्बा देवी श्री सरस्वत्यै नमः चरणारविन्दार्पणमस्तु अत ध्यानं చేయాలి చెప్పండి అందరూ శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా पीठनिलये सरस्वती नमोस्तुते सरस्वती नमो नित्यं भद्रकाली नमोस्तुते वेद वेदांत वेदांगम विद्या स्थानेभ्यः एव च सरस्वती महाभागे कात्यायनी मतिप्रदे वसीत्वं मम जिह्वाग्रे विद्यादान करीममा మా యొక్క నాలుక పైన జిహ్వా నాలుక ఆగ్రే పైన నిలువు అని అంటే నా నాలుక పైన సరస్వతి అనేటువంటిది ఉండాలి. అంటే మనకు విద్య మంచిగా రావాలి అని చెప్పేసి చక్కగా నమస్కారం చేసుకోవాలి. సరస్వతి మాతాకి ఏక్ దో జ్ఞానదాయిని అంబ విమలమతిరే జగతిన మోరవనాయే భాషణ మహాబలవిక్రమదే శివశంతవాయమే భరదే జీవనందాగతమోమయకరదే సంయమ సత్యం స్నేహకరదే స్వాభిమాన భరదే హంసవాహిని జ్ఞానదాయిని అంబ విమలమతిరే लवकुशध्रुव प्रह्लाद बने हम त्रास हरे हम सीता सावित्री दुर्गा माँ फिर भर दे अंबा विमलमतिरे हे हंसवाहिनी ज्ञानदायिनी अंबा विमलमतिरे सरस्वती माता की మనం జరుపుకుంటున్నాము. ఎస్ సావధాన్. ఎందుకోసం ఇవాళ అమ్మవారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం మరి అని అంటే, ఎప్పుడైతే బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించిండో, ఈ గుట్టలు పర్వతాలు చెట్లు పక్షులు ప్రాణులు మనుషులు ఏదైతే సృష్టించిండో ఇదంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నదండి. ధ్వని అనేటువంటిది లేదు, చప్పుడు లేదు, ప్రాణం ఉంది ఇంకా చప్పుడు లేదు. అయితే అప్పుడు బ్రహ్మ కనిపించిందని ఏదో లోపం ఉంది. మనం సృష్టించినాం కానీ ఏదో తక్కువ ఉంది. మరి ఏది తక్కువ ఉంది? ఎప్పుడైనా చూడండి, మనకు వీపుకి ఏదైనా అంటుతే మనకు తెలియదు, ఇంకొకటి చెప్పాలి, అయితే మనకు తెలుస్తుంది. అట్లనే బ్రహ్మ కూడా, బ్రహ్మదేవుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది. మరి ఇట్లుంది సృష్టించినాం, మరి దీనికి ఏదో తక్కువ ఉంది,
మరి అది ఏది, మరి ఎక్కడ నేను పొరపాటు పడ్డా అని చెప్పేసి అనేసరికి అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, ఇది మన మంచికే ఏదైతే ఉందో ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి దీనికి ఏం లేదు, నీ కమండులో ఉన్నటువంటి నీళ్లను భూమి మీద చల్లు, అప్పుడు ఒక శక్తి స్వరూపిణి ప్రకటిస్తుంది అని చెప్పేసి అంటే, మరి ఇది ఈయనకు మళ్ళీ ప్రశ్న వచ్చింది, ఏంటి ఎప్పుడు చల్లాలి మరి ఈ నీళ్ళు? ఇప్పుడు తీసుకొని నేను చల్లాలి ఏదని చెప్పినా అనుకోండి, మరి మేము ఎప్పుడు చేయాలనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది మన దగ్గరికి. ఎప్పుడు చేయమంటావు, మరి ఏ టైంలో చేయాలా, పొద్దున్న చేయాలా, సాయంత్రం చేయాలా, రాత్రి చేయాలా, ఎప్పుడు చేయాలని ఆ సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం గురించి చూసేసరికి ఎప్పుడైతే ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వెళ్ళిపోయింది, చలికాలం వెళ్ళిపోతున్నది, చలి 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 ఏదైతే ఉన్నదో అంత వెళ్ళిపోయింది, ఈ యొక్క వాతావరణము మనోహరంగా ఉంది, ఇది కరెక్ట్ అయినటువంటి సమయం అని చెప్పేసి మరి మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజు, మరి మాఘమాసం ఫస్ట్ రోజు చేయొచ్చు కదా, పంచమి రోజు ఎందుకు కదా, ఈ యొక్క నీళ్ళని తన కమండులో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని భూమి మీద ప్రక్షాళన చేసి చల్లిండు. అప్పుడు అక్కడ ప్రకాశవంతమైనటువంటి వెలుతురు వచ్చి అందులో నుంచి ఒక శక్తి దేవత ప్రత్యక్షమైంది. సుందరంగా ఉన్నటువంటిది, చేతిలో వీణ, తెల్లని సారీ కట్టుకొని, ముఖాన్ని చూస్తే మరి చిరునవ్వులో ఉన్నటువంటి ఆనందంగా ఉన్నటువంటి నవ్వుతూ ఉన్నటువంటి అమ్మవారు, మరి 4 భుజాలు గలది, ఒక చేతిలో పుస్తకము, ఇంకొక చేతిలో వీణ, ఒక చేతిలో జపమాల, ఇంకొక చేతిలో తామర పువ్వులు తీసుకొని 4 భుజాలుగా ప్రకటించినటువంటి మాత సరస్వతి మాత. ఆ రోజు ప్రకటించింది కాబట్టి ఆ రోజు మనం జన్మదినంగా అమ్మవారి పూజ ఇక్కడ విశేషంగా చేస్తాం మనం పాఠశాలల్లో, మరి తర్వాత ఈ యొక్క విద్యా సంస్థల్లో, దేవాలయాల్లో, మన ఇళ్ళల్లో కూడా ఈ పూజను మనం చేసుకుని పావనం చేస్తాం. ఇది ఏదైతే ఉన్నదో అప్పుడు ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడు తన యొక్క వీణలో ఉన్నటువంటి ఆ ఏవైతే వాద్యానికి ఉన్నటువంటి తీగలు ఉన్నాయో ఒక తీగని ఇలా మీటింది. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో ప్రతి ఒక్క దానికి వేరే వేరే శబ్దాలు వస్తాయి. ఆ శబ్దం 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 కలిపి ఒక పదం తయారైంది. అప్పటి నుంచే మన భాష ప్రారంభమైంది. పిచ్చుకల్లో, పక్షుల్లో అలజడి, వాటి యొక్క అరుపులు వినిపిస్తున్నాయి. మళ్ళీ తర్వాత నది జలాలు ఏవైతే పారుతున్నాయో గలగల గలగల శబ్దం అవుతున్నది. గాలి వీచినప్పుడు గాలి యొక్క శబ్దం వస్తున్నది మనకు, అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. భాష అనేటువంటిది వెళ్ళింది. ఫస్ట్ మొట్టమొదటిగా అమ్మవారి ముఖాన్ని నుంచి ఓం అనేటువంటి శబ్దం బయలుదేరింది. ఓం. ప్రతి చోట ఏ మంత్రం స్టార్ట్ చేసినా హరి ఓం, ఓం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ కూడా మరి సూర్యుడి నుంచినట ఓం అనేటువంటి శబ్దము వినిపిస్తుంది, చాలా సన్నగా. ఎప్పుడైతే ఈ నిశ్శబ్దంగా ఎప్పుడు ఉండదు ఇది. ఒకవేళ అంత నిశ్శబ్దం ఉన్నట్లయితే అక్కడ నుంచి కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు ఎంతవరకు ఇది నిజమని. అయితే
సూర్యుడి నుంచి అంటే అక్కడి నుంచి మనకు ఓం అనేటువంటి శబ్దము సన్నగా వినపడుతుంది. సన్నగా, చాలా సన్నగా. వాళ్ళు ఒక ఏ రకంగా వాళ్ళు గ్రహించిండ్రో కానీ దాంట్లో నుంచి వాళ్ళు సన్నగా వినిపించుతున్నదట ఓం అనేటువంటి. అంటే ఇప్పటికి ప్రతిదానికి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే అర్థమవుతున్నదో, మనకు ఏదైతే మనం సంభాషించుకుంటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే మన గురువులు చెప్తున్నారో మనం వింటున్నాము, నేర్చుకుంటున్నామో, ఇదంతా కూడా అమ్మవారి ఇచ్చినటువంటి ప్రసాదం. కాబట్టి అమ్మవారిని లేవగానే మనం విద్యార్థులం మొట్టమొదలుగా సరస్వతి మాతాకి జై స్టార్ట్ చేయాలి. అమ్మవారిని కొలవాలి. ఆమెనే మన జ్ఞానాన్ని ప్రసాదించేది, మనకు వివేకాన్ని ఇచ్చేది, మనకు శక్తినిచ్చేది, అన్నీ ఆమెనే. కాబట్టి ఈ పూజ విశేషంగా ఈరోజు ఎందుకు చేస్తామంటే ఇందుకోసం. మరి 5 రోజులు ఈ పంచమి నాడే ఎందుకు అని అంటే, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఏది ధరతి, భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం, ఇవి కూడా వీటన్నిటితోటే మన యొక్క జీవనం ఉంది. కాబట్టి ఈ మాఘ శుద్ధ పంచమి రోజు అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది, ప్రకటించింది అమ్మవారు. కాబట్టి ఆ రోజు మనము పుట్టినరోజు చేసుకుంటున్నాం. సరస్వతి అమ్మవారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అందరికీ మరి వసంత పంచమి అమ్మవారు సరస్వతి మాత పుట్టినరోజు శుభాకాంక్షలు కదా. ఏమని చెప్పాలి హిందీలో? వసంత పంచమికి గట్టి చెప్పండి. ధన్యవాద్.